సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. తెలుగు భాషాభివృద్ధి, పద్య రచనతో నైపుణ్యం, చిత్రకవిత్వం వీటి గురించి వివరించడానికి శ్రీ లోకనాథం గారు వచ్చేశారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదాలు. శ్రోతలందరికీ వందనములు. మన తెలుగు భాష మధురమైనది. మాతృభాష తెలుగు భాషలో మన మాతృభాష అయి అందులో మనం పుట్టిన గర్వించాలి. అది ఎంతో దేశ విదేశాలందు కూడా మరి తెలుగుకు ఈనాడు ఆదరణ పెరుగుతూ ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స. ఆనాడు కృష్ణదేవరాయలు గారు అంటే ఈనాడు చాలా మంది విశ్వభాషలందు ఇది తెలుగు చాలా గొప్పగా ఉంది అని పొగుడుతున్నారు. అది విశ్వభాషల్లోనే తెలుగు మేటి అని అంటున్నారు. పంచదార కన్నను పాలు మీగడ కన్నా, జుంటు తేన కన్నా జున్ను కన్నా, మధురము కన్నను మధుర రసము కన్నను మాధుర్యము కలది తీపిదనము గూర్చు తెలుగు భాష. తీపిదనము గూర్చు తెలుగు భాష. ఇటువంటి భాష మన తెలుగు భాష ఎంతో మాధుర్యంగా ఉంది. అజంతా భాష అని, మన ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని మనందరికి తెలుసు, మనం చెప్పుకున్నాం కూడా. కాబట్టి ఈ పద్య విద్య అనేది ఈ చాలా నిరాదరణకు గురి అవుతా ఉన్నది. అంటే ఏదో ఒక భయము. ఆ పద్యం వల్లే వాక్యాలు అయితే చాలు, కవిత్వమున నేను అనుకున్నట్టు 4 మాటలు రాసుకోవచ్చు. ఆ విధంగా ఏదో 4 ఏ వరుసలో కావాలంటే అట్లా నేను రాసుకుంటే చాలు అనే ఒక భావం చాలా మందిలో ఉండి, ఆ పద్యం రాయడము అది కష్టం అనే భావం చేత పద్యానికి దూరంగా ఉన్నారు. కానీ కొంతమంది తెలిసిన వాళ్ళంతా ఈ కవితలు అంటే వాటిని మనం నిరాదరించడం కానీ ఆదరించకపోవడం అనేది కాదు, పద్యం రాయండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను ఒక తెలుగు సభలోకి పోయినప్పుడు ఇవన్నీ కాదు, ఆ పద్యం చెప్పేవాళ్ళని పిలిచాను నేను అంటున్నారు. అప్పుడు మేము పద్యాలు చెప్తే ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. అందులో ముస్లిం కూడా షేక్ హుస్సేన్ అని వారు ఈ పద్యం చెప్తే మహా సంతోషపడినారు. అంతేకాదు నేను చూశాను కొంతమంది ముస్లిమ్స్ కూడా ఈ రామ్ నామ్ అని ఈ సుందరకాండాన్ని అంతా కూడా పద్యకావ్యంలో రాశారు. పద్యకావ్యంలోనే రామ్ నామ్ అని. అట్లా వాళ్ళు ముస్లిమ్స్లైనా ఇతర వాళ్ళు కూడా తెలుగులో రాస్తున్నారు. మనం అలాగే ఫిలిప్స్ బ్రౌన్ వీరంతా కూడా నిన్ననే మనం జరుపుకున్నాం కదా వేమన జయంతి. వాళ్ళందరూ కూడా పద్యాలు రాశారు. వాళ్ళందరూ ఆదర్శ పురుషులు మనకు. అందుకనే గుడి కూలును ఈ పూడును వడి నీళ్లకు చెరువు తెగును వనమును కిలమవు చెడనిది పద్యం ఒకటే కుడి ఎడమల కీర్తిగన్న గువ్వల చెన్న అని ఇటువంటి పద్యములో మనము నైపుణ్యాన్ని చూపెట్టవచ్చు. పద్యములో ఎవరి నైపుణ్యం వాళ్ళు పద్య స్ఫూర్తితో కూడా పద్యములో చెప్తారు ఈనాడు. అంటే అప్పటికప్పుడే ఈ పదాలను ఉపయోగించి నువ్వు చెప్పు అని కొన్ని పదాలు ఇస్తారు. ఆ పదాలలో పద్యం చెప్పంటారు.
కొంతమంది అయితే మాకు ఈ వృత్తంలోనే చెప్పు, ఈ చంపకమాలలో చెప్పు, లేదా ఈ ఉత్పలమాలలో చెప్పండి, ఈ పదాలు రావాలంటారు. మరి కొంతమంది అన్యార్థములో చెప్పమని అడుగుతా ఉంటారు. అంటే వాళ్ళు చెప్తారు సద్య స్ఫూర్తి కలిగి. అంటే ఈ పద్యములో ఎంత సృజనాత్మకత, నైపుణ్యత కలగజేస్తుందో మనం ఆలోచించుకోవచ్చు. అంటే ఉదాహరణకు ఇవి నేను రాసిన పద్యాలేనా, నేను దీనిలో బెండ, మన మామూలుగా కాయగూరలలో ఉన్న బెండ, అట్నే బీర, దోస, కాకర, ఈ 4 రకాలైనటువంటి ఇవేంటి కాయగూరలు 4 పేర్లు. ఇట్లా ఇంకొకరు ఎవరికి కావాల్సినటువంటి వాళ్ళు చెప్పుకోవచ్చు. ఇదే చెప్పాలా అట్లనేం లేదు. ఇవి ఈ కాయగూరల పేర్లు, ఈ కాయగూరల ఈ ఈ అక్షరాలు రావాలా మాకు. కానీ బెండ అర్థం రాకూడదు, కాకర రాకూడదు, దోస అనేది రాకూడదు. ఈ కాయగూరల అర్థం రాకుండా ఆ కాయగూరలో ఉన్నటువంటి అక్షరాలనే ఉపయోగించి మాకు మహాభారతంలో ఒక పద్యం చెప్పండి అని అడుగుతారు, లేదా రామాయణం చెప్పండి అని అడుగుతారు. అంటే ఎవరెవరు ఇష్టం. అప్పుడు ఈ మాకు ఈ అన్యార్థములు అంటారు దీన్ని. ఈ మహాభారత అర్థంలో మీకు నచ్చిన పద్యం చెప్పమంటే అట్లా అప్పుడు నేను రాసిన బెండగిల్లకు మర్జున అంటే నాయన నువ్వు పిరికివాడివై వెనక్కి పోవద్దు, ప్రేమ వలదు, బీరతనము వీడి తరుము. బీరతనం అంటే ఇటువంటి వెనక్కి పోయేది, లేకపోతే పిరికితనం అని తనము కొట్టు. పిరికితనము దోసమగును, ఇది దోషం. అంటే ఆడ వచ్చిన ఇప్పుడు బెండ గిల్లకు మర్జున అంటే బెండ గిల్లకు నువ్వు వెనుక ఏం చేయొద్దు, లేకపోతే ఈ విధంగా పిరికివాడిగా ఉండవద్దు అన్నాడు. బెండ ఉపయోగించినాము. బీరతనము వీడి, బీరతనాన్ని మాను, దాన్ని తరము కొట్టు, దానిని దూరంగా చేసుకో అర్థం చెప్తూ, పిరికితనం అనేది ఉంది, ఇది దోషమగును, ఇది దోషం, ఇది తప్పైతుంది. కాబట్టి పోరు ఎందున దునుముమయ్యా, నువ్వు ఈ పోరులో ఉందే ఈ యుద్ధంలో అందరినీ శత్రువును దునుము, అందరినీ చంపేసే, లేదా నువ్వు ప్రకోపించి ఒక్కొక్కరిని చీల్చి చండాలు. కాకరగులు చేయుము నీవు కయ్యమందు, కాకర అన్నాను కదా, కూరగాయ పేరు కాకర, చేదుగా ఉండేది కాకర. కాక రగులు చేయము, నువ్వు కాక రగులు చేయంటే బాగా వేడి రగులు చేయవా యుద్ధంలో. కయ్యమందు, నువ్వు యుద్ధంలో కాక రగలు చేయి, నువ్వు అంటే ప్రకోపించు అని చెప్పడం. అంటే ఇక్కడ చిన్న తేట గీతలో మనం చెప్పినాము, బెండగిల్లకు మర్జున ప్రేమ వలదు, ధీరతనము వీడి తరుము, పిరికితనము దోసమగు పొరియందున దునుమయ్యా, కాకరగుల జేయము నీవు కయ్యమందు. ఇట్లా రకరకాలైనటువంటి మనము కొన్ని పదాలను తీసుకొని ఎంపిక చేసుకొని రాసుకుంటూ మనం పోతే ఒక పద్యం నేర్చుకున్నప్పుడు అసలు దానిలో సృజనాత్మకత అనేది ఆలోచిస్తాడు. ఓహో, ఈ పదాలను ఏ విధంగా నేను ప్రయోగించవచ్చు, నా నైపుణ్యాన్ని ఏ విధంగా నేను ప్రదర్శించగలను. ఇప్పుడు ఎప్పుడైతే నాట్యకర్త ఉందని నాట్య భంగిము అవన్నీ బాగా ఆమె యొక్క నాట్యము, భరతనాట్యం కానీ, కూచిపూడి నాట్యం కానీ, లేదా భాంగ్రా డ్యాన్స్ కానీ, ఏ రకాలైనటువంటి నాట్యాలు, డ్యాన్సులో, నాట్యమో వీటిల్లో నిపుణత్వం కలిగి ఉంటే వాళ్ళు చెయ్యి ఎట్లయినా చెయ్యి తిప్పుతారు, కళ్ళు తిప్పుతారు, ఇంకొకటి ఆడించేటి ఏమో చేతులు, కాళ్ళు, ఇవే శరీర భాగాలు. అంటే ఒకరు బ్రహ్మాండంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎక్సలెన్స్, అంటే వాళ్ళ నిష్పాదన చాలా ఉందని మనం అంటాం. ఎందువల్ల అంటున్నాము
వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని మెచ్చుకున్నాం. వాళ్ళ నిపుణత ఉందే అక్కడ ఆడ నైపుణ్యం దేంట్లో ప్రదర్శించారు? ఒక నాట్యములో లేదా ఒక రాగములో. అక్కడ ఆ నాట్యములో చేతులు తిప్పడం గాని, కాళ్ళు తిప్పడం గాని, ఆ శబ్దాలు ఇవన్నీ కూడా ఆ వేగవంతంగాను, ఆ ధోరణి వైఖరిని చూపెట్టేదానికి గాని, ఆ ముఖచందాలు ఇవన్నీ మార్పులు ఇవన్నీ ఆ నాట్యములో ఉన్నటువంటి నిష్పాదనము, పర్ఫార్మెన్స్. అలా అక్కడ ఏ విధంగా అద్భుతంగా, నైపుణ్యంగా చేయబడిందో, ఆ విధానంలో కూడా ఈ పద్య శిల్పములో కూడా చేయవచ్చు. పద్యాలు నువ్వు ఉపయోగించే పదాల చేత కూడా మనం నైపుణ్యాన్ని ప్రదర్శించవచ్చు అని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మెదడుకు మేత అంటారే, ఈ పదాలు ఇచ్చినాడు. దీన్ని ఎట్లా నేను రాయాలి? అన్ని అర్థంలో ఉన్నప్పుడు ఇంకొకనాడు ఇదే అర్థంలో పెట్టి నాకు పద్యం చెప్పొచ్చు. నేను బెండకూర వండి తినే ఎట్లా పద్యం మనం చెప్పాలా? అదే బెండకూర తిన్నా ఏ తరువాత పెరుగు నీ మేధస్సును బెండకాయ తింటే ఆ, ఆ, తెలివి పెరుగుతుంది అంటారు. అప్పుడు బెండకూర తిన్నా పెరుగు మేధ అంటే ఆ మేధా సంపత్తి పెరుగుతుంది. ఆ విధానంలో మనము అదే పద్యాలు ఉపయోగించి నువ్వు చెప్పవా అంటే మనం అట్లా చెప్పాల్సి ఉంటుంది అనమాట. అట్లా ఈ పద్యములో ఈ సృజనాత్మకత, నైపుణ్య ధోరణి ఈ పద్యానికి ఉంది. మళ్ళా పద్యములో మళ్ళా అన్ని పాటించాల. ఆ ఎత్తులు తరువాత గణ నియమాలు అన్ని పాటిస్తారు. అయినప్పటికీ చెప్తారు. అప్పటికప్పుడే కూడా చెప్తారు. ఇప్పుడు అవధానంలో చేసినప్పుడు వాళ్ళు ఏమడుగుతారో అవధానికి తెలీదు, అందరున్నారు అంటే ఆయన అంత నిపుణత్వంతో ఆ విధంగా చెప్తాడు. అట్లనే మనము ఇంకా 1, 2 ఉదాహరణలు మనం చూసినట్లయితే మనకు ఓహో ఇట్లా మనం కూడా ఎందుకు చేయకూడదు అని ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి ఈ ధారణ, ధైర్యము, ధిషణ ఈ 4 పదాలను ఇచ్చి ఇవి లేనివాడు అంటే ధారాశుద్ధి అంటారు. ధారణ అంటే చెప్పినటువంటి విషయాన్ని లేకపోతే అతను చెప్పిన దాన్ని ధారణ చేస్తాడంటే మనసులో ఉంచుకుంటాడు. దాన్ని ధారణా శక్తి అంటే దాన్ని ధరించుతాడు అన్నమాట. ఏది చెప్పినాడో అది అట్టే గుర్తు పెట్టుకొని ఉంటాడు. ధైర్యం అంటే పిరికితనం లేకుండా ధైర్యంగా నలుగురిని 10 మంది 10 మంది మాట్లాడి చెప్తాడు. ధిషణ ఆయనకున్నటువంటి బుద్ధి సామర్థ్యం. ఇవి లేనివాడు అవధానం ఎట్లా ఉంటుందని అడిగితే దానికి చూడగా సుధారసము లేదు, శోభ లేదు. ఇప్పుడు ఈ దీనిలో చూడగా సుధారసము లేదు అంటే సుధారసములో ధార వచ్చింది. అంటే సుధారసం అంటే మంచి అమృతంగా, మంచి తీపిగా, లేకపోతే మన మధురంగా అటువంటి రసము లేదు. ఏది ఇటువంటి అటువంటి సామర్థ్యాలు లేనివాడు ఎట్లా చెప్తాడంటే అతనిలో చూడగా సుధా రసము లేదు, శోభ లేదు. తనర మేధారణము చేయ ధైర్యమొప్పు. మేధారణము అంటే ధారణ అనే పదము ఇచ్చినారు కాబట్టి అది మేధాలోను రణము. తనర మేధారణం అంటే మేధో యుద్ధము చేయాలి అతను. అట్లా తనర మేధారణము చేయ ధైర్యమొప్పు కలుగ దిశనముండదు కష్టపడుతూ. ఆ బుద్ధి విశేషం లేకపోతే ఇది చెప్పేవాడికి ఉంటాడు అన్నమాట. కష్టపడతా ఉంటాడు అది చెప్పాలంటే. అంటే అటువంటి ఈ ఈ ఈ లక్షణాలు లేనటువంటి వాడు చాలా కష్టపడతా ఉంటాడు. ఎత్తుకుంటా చేయుమెల్లయు చింతగలుగే. ఆ అవధానం అంతా చింతతో కొడతా ఉంటుంది. అది అంత రసవత్తరంగా ఉండదు. నవ్వులు తరువాత అందరూ మెచ్చదగిన విధంగా ఉండదు అని చెప్తారు. అట్లనే
రంగు, పొంగు, మంగు, చెంగు ఇట్లా మనము అది ఎవరెవరు ఇష్టమైనటువంటి ఆ విషయాలను మనం తీసుకొని అడగడం. అప్పుడు ఈ పదాలను ఉపయోగించి మీరు ఒక పద్యం చెప్పండి అని అంటే, రంగు రంగుల ముగ్గులు రంగలించ అంటే రంగు వచ్చింది. రంగు రంగుల ముగ్గులు రంగలించ మనసు పొంగును మిక్కిలి మహిళలకును. వాళ్ళు ఈ మహిళలే కదా ఈ రంగుల రంగుల ముగ్గులు వేస్తారు. అది మరి న్యూ ఇయర్ లో మొన్నే సంక్రాంతి పండగలో ప్రతి ఇంటి ముందరంతా ఆ ముగ్గులు రంగవల్లులు వేస్తారు కదా. మనసు ఎంతో పొంగిపోతుంది అన్నమాట. రంగు రంగుల ముగ్గులు రంగలించ మనసు పొంగును మిక్కిలి మహిళలకును చెంగు చెంగున మగువులు చెరునచట. అక్కడ చెంగు అని అన్నాడు చెప్పినాడు కదా. పొంగు వచ్చింది, చెంగు వచ్చింది. ఆ చెంగునంటే వాళ్ళు చెంగున ఈ ఆవు దూడ పరిగెత్తుతా ఉంటుంది. చెంగు అంటే ఎగురుతా అట్లా ఈ ముగ్గులు చూసేదానికి ఆ మహిళలంతా చెంగున ఈ మహిళలంతా అక్కడికి వచ్చి చూస్తున్నారు. మంగుయున్న మనసుకేమి మహిళ తీరు. ఈ ఒక ఆమెకి మంగు ఉంది అంటే ముఖాల్లో నల్లగాట మంగు పట్టిందని అంటారే, అట్లా ఉంటే ఏమి చూసేదానికి వాళ్ళు కూడా వచ్చి చూసేదానికి ఈ విధంగా చూసేదానికి సంతోషంతో వచ్చి చేస్తున్నారు అనే భావంతో పద్యం చెప్పడం. అంటే వృత్తాలలో కూడా పెద్ద పెద్ద పద్యాలలో కూడా వాళ్ళు మనం ఇచ్చిన దానికి మనం చెప్తారు. అందులో మనం నేను పూరించినటువంటి అని నేను చెప్తున్నానంటే ఎవరి ధోరణి అదే పదాలను ఇంకొక విధంగా పూరించవచ్చు, వేరే సందర్భాన్ని తీసుకుని. చూస్తారా అంటే డైవర్జెంట్ థింకింగ్, ఈ ఆలోచన విధానం ఉందే అది రకరకాలుగా ఒక రకమైనటువంటి ఆలోచనే కాకుండా వివిధ రకాలైనటువంటి సన్నివేశాలను వివిధ రకాలైనటువంటి సందర్భాలను ఆ వస్తు విషయాన్ని స్వీకరించడము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ అట్లా చేసేదానికి కావలసినటువంటి ఫ్లెక్సిబిలిటీ అంటే ఆ సడలింపు అనేది ఉంది. ఎప్పుడైతే ఆ సడలింపు అనేది ఉందో వాళ్ళు ఒక్కొక్కరు ఒక విధానంలో పద్యం చెప్పేదానికి ఉంటుంది. కొంతమంది చాలా జటిలంగా చెప్పవచ్చు, కొంతమంది చాలా సులభంగా కూడా చెప్పవచ్చు. అట్లనే ఒక మిత్రుడు అంటున్నాడు, అయ్యా రోత అంటే తెలుసు కదా, ఏమి ఈ మనిషి రోతగాడు, రోత పనులన్నీ చేస్తా ఉంటాడు అంటే చేయరాని రోత అసహించుకునే పనులు చేస్తా ఉంటాడు అని. అది ఇది పాడుపడిపోయింది, లేకపోతే ఎంత ఇది పనికి రాదయా అని అంటావే, పాడు, చెడు, ఈ పదాలను అన్యార్థములో ఉపయోగించి ఈశ్వరుని గురించి దివ్యమంగళ స్వరూపాన్ని వర్ణించండి. ఏంటి వెంకటేశ్వరుని ఏ విధంగా వర్ణించాలా? ఆయన దివ్యమైనటువంటి మంగళం అంటే శుభప్రదమైనటువంటి రూపంలో ఉన్నట్టు మనం వెంకటేశ్వరుని వర్ణించాల. ఏ పదాలు ఇచ్చిండేది? రోత, పాడు, చెడు, ఏవగింపనని అనుకోండి, ఇంకోటి అన్ని పదాలు అన్ని అక్షరాలు ఎట్లా ఉన్నాయి? ఈ వెంకటేశ్వర దివ్యమంగళ విగ్రహం సరిపోయినట్లున్నాయి? లేవు. కానీ ఈ పదాలనే ఈ అక్షరాలు నువ్వు పెట్టాలా. అవి పెట్టి నాకు అన్యార్థంలో అంటే ఈ మళ్ళా రోత అనే పదం రాకూడదు. దివ్యమంగళ విగ్రహంలో ఎట్లా రోత రాదనుకోండి, చెప్తున్నాము అంటే ఆ పదం అర్థం రాకూడదు నాకు. కానీ ఆయన యొక్క ఆ వెంకటేశ్వరుని యొక్క దివ్య శుభమంగళ స్వరూపాన్ని వర్ణించి మాకు పద్యం చెప్పండి అని అడుగుతున్నాడు. అప్పుడు ఈ రాసేవాడు కానీ చెప్పే ఈ కవీశ్వరుడు ఏం చేస్తాడు? అది ఆలోచించి ఓహో ఇట్లా ఏ పదం అని ఒక సద్యస్ఫురణతో కానీ లేకపోతే వివేక ధోరణితో కానీ
ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ప్రయత్నం చేసినప్పుడు ఈ వెంకటేశ్వరుని గురించినటువంటి దివ్యమంగళ రూపాన్ని వర్ణించేదానికి బాగా వినుమురో వినుమురో అంటే వినరా వినుమురో తత్వము పాడుచుండా అంటే మీరు బాగా వినుమురో అంటే మనం పిలుస్తాము రెండో ఎవరో అని అంటారే అట్లా వినుమురో తత్వము పాడుచుండా నదిగమించెడు అధిగమించడు ఇక్కడ చెడు అనే పదం దాంట్లో పెట్టాం అధిగమించడు రూప మందాభరణము రూపమందాభరణము ఆడ చెడు అనే పదం వచ్చి ఇక్కడ అధిగమించినాడు ఆయన ఏంటి ఆ రూపమందాభరణం వచ్చారు ఏ అడిగిన వరమడిగినా ఆడ ఏవా అన్నాడు ఆయన ఇక్కడ మనము ఈ పద్యంలో చెప్తా ఏమి ఈ వెంకటేశ్వరుడు ఆయన భక్తవత్సలుడు కదా భక్తులు ఏ వరం అడిగినా తీర్చేవాడు కదా అందుకని ఏ వరం అడిగినా ఏవాని ఇచ్చినాడు ఇప్పుడు మనం ఇక్కడ ఏమి చెప్పుకున్నాం ఏ అంటే ఏదైనా కానీ ఏ వరం అడిగినా తీర్చు నిచ్చతోడా ఆయన తీరుస్తాడు నువ్వు అడిగితే అడిగిందే తడుగా ఆయన గోవిందనామాల్లో ఆయన యొక్క స్తుతి చేస్తే ఆయన కల్పతరు అంటారే ఆ విధంగా నువ్వు ఏ వరం అడిగినా ఆయన వచ్చి తీరుస్తాడు ఆ ప్రేమతో ఇచ్చతోడంటే ప్రేమగా ఆయన తీరుస్తాడు వెంకటేశుడు మనులతో వెలుగువాడు ఇప్పుడు ఈ 4 పదాలు కూడా ఇక్కడ వచ్చినాయి అన్నమాట కాబట్టి ఆ విధంగా రోత అనే దాంట్లో తత్వం అనే ముందు రో అనేది వినుమురో అని పెట్టాము పాడుచుండ అంటే పాడు అనే అర్థము పాట పాడతాం కదా అటువంటి పాట పాడుచుండా అధిగమించుడు అనే కాడ అతను దాన్ని దాటేస్తాడు ఏ వరం అడిగినా కూడా ఎటువంటి వరం కోరినా కూడా తీరుస్తాడు ఆయన ఇచ్చతో కూడా ప్రేమతో చెప్తాడు వెంకటేశుడు మనులతో వెలుగువాడు అని మనం పద్యం చెప్పాం ఇంకొక విధంగా కూడా చెప్పవచ్చు కాబట్టి ఇట్లా రకరకాలైనటువంటి మనము ఈ వ్యక్తుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను మనము తీసుకురావచ్చు అట్లా ఈ పద్యములో ఈ అండ ఉండ గండ దండ అండ ఉండ గండ ఈ 4 పదాలు ఎంచుకొని రామాయణ అర్థంలో నువ్వు ఉత్పన్నమాలలో మాకు పద్యం చెప్పాలా అడిగినారు అప్పుడు అన్నో ఇతివృత్తం రావాలా మీరు ఆ పదాలు ఆయన భారతంలో చెప్పంటే భారతం చెప్పినట్టు చెప్పాలా ఇప్పుడు ఇంతకు ముందు మనము భారతంలో అర్థంలో చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు రామాయణంలో అన్నమాట అండగ లక్ష్మణుండవీన అన్నకు సీతకు రక్షకుండుగా అండ వచ్చేసింది ఆయన అంటే ఆయనకు తోడుగా లక్ష్మణుడు అండగా ఉన్నాడు అంటే ఒకరికొకరు అండ అంటామే ఆ విధంగా ఆ రామునికి అండగా ఈయన పోయినాడు ఆ వనవాసం పోయేటప్పుడు ఆయన వద్దన్నా కూడా ఈ లక్ష్మణుడు అండగా నేను కూడా అన్నను సేవించాలి ఆయన చాలా అన్నంటే ఆయనకి ఎంతో దైవ స్వరూపం కదా ఈయన అవతారం కూడా శేషుడు ఆదిశేషుడు అని చెప్తారు కదా ఆ విధంగా ఆ అన్న దగ్గరికి ఈయన పోయిన అండగా ఉండేదానికని పోయి సీతకు రక్షకుండుగా ఉండగా సేదీర్చుగుణమోర్పును గల్గి తోడు నీడగా గండములెన్నియో కలుగా గండ అన్నాడు కదా అక్కడ గండని పదం ఇచ్చారు ఆ పదం గండాలు ఎన్నో గండం గట్టెక్కినామంటాం కదా గండాలు వీళ్ళు
అరణ్యంలో ఉన్నప్పుడు, తర్వాత యుద్ధంలో ఉన్నప్పుడు ఎన్నో ఎన్నో రకాలైనటువంటి గండాలు, లక్ష్మణ మూర్ఛ ఇయన్నీ అందరికీ ఇటువంటి ఎన్ని ఈ యుద్ధంలో పరిపాటి కదా! ఆ గండములెన్నియో కలుగా కయ్యమునందున రావణాయికన్ దండన దండన కోరుకోవలదు తప్పక సీతను చేర్చు రాముతో. ఇప్పుడు దండ అన్నాడు కదా, ఈ దండని ఎట చెప్పినాడు? ఈయన లక్ష్మణుడు రావణాసురుడితో చెప్తున్నాడు, నువ్వు ఈ ఈ ఈ గండ ఈ కయ్యమందు రావణా, ఇకనైనా నువ్వు వృద్ధి తెచ్చుకొని నీకు దండన వద్దు, కోరుకోవద్దు, నిన్ను దండిస్తారు, నిన్ను హతము చేస్తారు, నిన్ను ఇదైపోతారు, నీకు దండన వద్దయ్యా, ఇకనైనా తప్పకుండా నువ్వు సీతను చేర్చు రాముతో. అంటే అక్కడ మంచి సందేశం, పద్యములో మంచి సందేశం ఇవ్వాలి, ఆ సందేశాత్మకంగా ఉండాలి. ఆ విధానంలో పద్యము పూరణ చేస్తే ఆ నైపుణ్యత ఎంత నైపుణ్యము ఎట్లా ఉంది ఏమి అని వినేవాళ్ళకు కూడా చక్కగా ఆనందిస్తారు. ఆ విధంగా మనము పద్యాలు రాసేటప్పుడు పద్యం అనేది ఒక ఊహాశక్తి, ఊహాజనితము, యథార్థమైనటువంటి ఇతివృత్తాన్ని తీసుకున్నప్పటికీ ఈ ఈ భావనలు, తర్వాత ఈ ప్రయోగాలు, ఈ ధారా శుద్ధి, వీటి అన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని మనం పద్యం చెప్పాలి అనేది రావాలి. అట్లనే క్రికెట్, టెన్నిస్, పోలో, హాకీ, ఈ 4 మన క్రికెట్, టెన్నిస్, ఇప్పుడంతా క్రికెట్ అంటే మహా మోజు కదా, అట్టే టెన్నిస్, పోలో, హాకీ ఇవన్నీ గేమ్స్, ఆటలు. ఈ పదాలను ప్రయోగిస్తూ మహాభారత అంశంపై ఒక పద్యం చెప్పండి అని అడిగారు. అప్పుడు ఎట్ట చెప్పాలా? క్రికెట్ రావాలా, టెన్నిస్ రావాలా, పోలో రావాలా, హాకీ రావాలా? ఈ ఏమో తప్పకుండా ఉండాలి ఆ పద్యంలో. మహాభారతంలో ఉన్న ఒక అంశము, ఒక్కోసారి ఫలానా గురించి కూడా అడగొచ్చు. అప్పుడు క్రికెట్టుల యుద్ధము సల్పవలయు, క్రికెట్టుల యుద్ధము సల్పవలయు, బోధ బాటెన్నిసు శుద్ధుల పూర్తి గరిపి. చక్రి ఎట్టుల యుద్ధము సల్పవలయు, ఈ చక్రి అంటే ఈ కృష్ణుడు ఎట్టుల, క్రికెట్టుల అంటే క్రికెట్ అనే దాని వచ్చేసింది. ఎట్లా యుద్ధం చేయాలని, నువ్వు ఎందుకు చేయరంటున్నావు, ఎందుకు యుద్ధం చేయాలని చెప్తున్నాడు. బోధ బాటెన్ని శుద్ధుల పూర్తి గరిపి, బోధ చేసినాడు. బోధ బాటెన్ని శుద్ధుల పూర్తి, బాటెన్నిస్ అనేది అక్కడ వచ్చేది. బోధ బాటలో ఎన్ని శుద్ధులు పూర్తిగా చెప్పి గరపి, సుఖమునందు పో లోకపు సూత్రమెరిగి. సుఖమునందు అయినా నువ్వు సుఖపడతావు, సుఖమునందు పో. లోకపు, పోలో వచ్చేసింది అక్కడ, అంటే టెన్నిస్ వచ్చింది, పోలో వచ్చింది, ఇంకా హాకీ మనకు రావాలా. సుఖమునందు పో లోకపు సూత్రమెరిగి, అరయగను మహాకీడియు అంతమంద. మహాకీడు అడేమొచ్చింది? హాకీ వచ్చింది, మహాలో హా వచ్చింది, కీడులో కలిపి. అట్లా ఈ పదాలను అతను సృష్టించుకోవాలి. అప్పుడు ఆ సృష్టించుకునే దాని వల్ల ఆ నైపుణ్యము, శక్తి పెరుగుతుంది. ఇట్లా కొన్ని విద్యార్థులకు తెలుగు బోధనలో కానీ, ఎవరికైనా విద్యార్థులే కాదు, ఎవరికైనా ఇవ్వాలి చేసుకున్నట్లయితే మంచి నైపుణ్యాలు కలగగలవని, ఈ విధంగా మన తెలుగు భాషలో ఇంత రకాలైనటువంటి మాధుర్యమైనటువంటి భాష కాబట్టి అందరూ కూడా తెలుగును ప్రేమించే వాళ్ళంతా కూడా ఈ పద్య ప్రేమ కండి, కొన్ని పద్యాలు రాయండి. మొదట్లో తప్పులున్నా పర్వాలేదు, వాటిని సవరించుకోవచ్చు, మీకై మీరు మెరుగుపరుచుకోవచ్చు, గొప్ప కవిత్వం కూడా మీరు రాయవచ్చు, కావ్యాలు కూడా రావచ్చు అని నేను ఆశిస్తూ మీ అందరికీ నమస్కారములు తెలియజేస్తూ తెలుగు భాషకు పట్టము గడుదాము. తెలుగు భాష పద్య రచనతో నైపుణ్యం అనే అంశంపై ప్రసంగించిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదములు సార్.